దేవ అనే ఒక క్యారెక్టర్, వర అనేది ఒక క్యారెక్టర్ అనమాట. దేవర కలిపితేనే దేవ ప్లస్ వర, దేవరగా ఈ టైటిల్ అయితే మనకు ఉందని డెఫినెట్‌గా మనకైతే అర్థమవుతుంది. ఇది డబుల్ యాక్షన్ మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారు డబుల్ కాదు, త్రిబుల్ కాదు ఇంకెన్ని ఇచ్చినా ఆయన ఒక రేంజ్‌లో అయితే ఆయన పెర్ఫార్మెన్స్ గురించి అయితే మనం ప్రత్యేకంగా అయితే చెప్పనక్కర్లేదు. సో, ఈ 2 క్యారెక్టర్‌లకి ఏంటంటే కంప్లీట్‌గా ఆపోజిషన్ ఉందనమాట. అంటే అటు మాస్‌కి అంటే ఏంటంటే ధైర్యానికి తోడు అని చెప్పేసి అంటే ధైర్యమే అని చెప్పేసి దేవర క్యారెక్టర్ ఉంటుంది. దేవ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారి ఫాదర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ భయానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది వరా క్యారెక్టర్ అనమాట. అంటే కంప్లీట్‌గా అంటే రివర్స్‌లో ఉంటుందన్నమాట. ఈయన క్యారెక్టర్‌కి ఆపోజిషన్‌లో ఉంటుందన్నమాట ఈ క్యారెక్టర్స్. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది కొట్టాల శివ గారు మనం మూవీలో అయితే చూడబోతున్నాం. అండ్ మొత్తంగా అయితే దేవర ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆ బీజీఎం గానీ, ఆయన పర్ఫార్మెన్స్ గానీ, ఆ ఫైట్స్ గానీ లాస్ట్‌లో సొరచాప ఇట్లా మీదికెళ్ళొచ్చే షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందన్నమాట. అది మాత్రం అది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ కాదు బిర్యానీ అని అయితే చెప్పొచ్చనమాట.